ఎంత టైం అయినా ఈ పేపర్ కూడా రానే రాడు. నాకేమో పేపర్ చదవండి రాదు. ఏమే పేపర్ వచ్చిందా? ఇదిగోండి వచ్చింది. ఏంటి ఇది? పేపర్ అన్నారు కదా, గాలికి కొట్టుకొచ్చింది. నేను అడిగింది గాలికి తుఫాన్లో కొట్టుకొచ్చిన పేపర్లు కాదు, న్యూస్ పేపర్లు. ఆ ముక్క ముందే ఏడవచ్చుగా. సరే పేపర్ వచ్చిందా? ఒక కాపీ ఇస్తావా? ఇవ్వను. సరిపోయారు ఇద్దరును. నువ్వు ఇవ్వకపోతే నాకు పెట్టుకోరాదా ఏంటి? ప్రపంచంలో ది బెస్ట్ కాఫీ ఏదో తెలుసా? ఏది? ఇదే పేపర్. అబ్బా కరివేపాకు చెట్టు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెంపుకోవచ్చు. ఏంటి సల్మా ఇలా వచ్చావు? అరే వావ్ వదినా, నీటి కళ్యామాకు చెట్టు పెట్టిందని నాకు ఎందుకు చెప్పలేదు? ఓ అదా, మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన, చెప్దామంటే గుర్తుకు లేదు. ఒకవేళ నీకు కళ్యామాకు అవసరం వచ్చిందనుకో, మార్కెట్కి పోయి కొనుక్కో. అయిందా? బాగైందా? పప్పు చూసుకుంటూ వేసుకోవాలి సరేనా? ఎందుకు మా మళ్ళీ పురుగులు ఉన్నాయా? చూసుకుంటూ వేసుకోమంటే కొంచెమే వేసినా అడ్జస్ట్ చేసుకోమని అర్థం. పురుగులు ఉన్నాయని కాదు. ఈ తెలివి చదువుల చూపి. సరే మమ్మీ, పప్పు లేసి నచ్చినప్పుడు చూపిస్తాం. మీరైతే బాగుపడారా. ఏమైంది ఎట్లా కూర్చున్నావు? అయ్యో ఎడుతున్నావు ఎందుకే? తప్పు చేసింది, తొందరపడ్డా. చేసే ముందు ఆలోచించేది ఉండే. ఏం తప్పు చేసినవే? ఏం కుప్పల ముంచి చెప్పేవే కొంచెం. ఆలోచించకుండా తొందరపడి 2 బకెట్ల బట్టలు నానబెట్టిన. 2 బకెట్ల బట్టలు నానబెట్టిన. ఇంతకు ముందే న్యూస్ లో చూసిన 4 రోజులు తుఫాను ఉందట. అవన్నీ ఏడున్నాయో. ఓ నీ నోట్లే మన్నుమాడు కదా, నేను బిస్కి దాగా నేను ఇంకేమైందో అనుకుంటే కదని. ఏమండి ఈ చీర మంచిగా ఉంది కదండి? అస్సలు నాది బెదిరిపెట్టినట్టు. అదేంటండి మీరున్నప్పుడే కదా తీసుకున్నాను. నాకేం తెలుసు, నీకు నచ్చి తీసుకున్నావు కావచ్చు అనుకున్నా నేను. మీరే కదా కొనిచ్చారు, అప్పుడే చెప్పొచ్చు కదా. ఏం కత్తి కట్టుకో, దిష్టి తలగది. అయితే నాకేమొద్దు. సరే నీకు అద్దయితే నాకు. మీకెందుకండి, మీరేం చేసుకుంటారు? ఏం లేదే, మా దోస్తు గాని పొలంలో పిట్టల చంత ఆగమాగం చేస్తానే అట. పొలం చుట్టన్నా కట్టుకుంటాడు వాడు. చల్ 500 పెట్టి తీసుకున్నా, పొలం చుట్టూ కట్టేదందుక? ఏం అవసరం లేదు, బెదిరి పెట్టినా సరే నేనే కట్టుకుంటా. ఇక నీ ఇష్టం. గిట్లనే ఒక ఆమె అంత బెదిరి పెట్టిన చీర కట్టుకొని పోయిందట. రోడ్డు మీద పోయేటప్పుడు ఒకడు ఆయనతో కన్ను తిరిగి పడ్డాడట. అయ్యో రామా, ఆ తర్వాత ఏముంది, వాడు దాని మీద కేసు పెట్టిండు. కేసు నడుస్తుంది కోట్ల. సర్లేండి, మీ ఫ్రెండ్కి ఇచ్చేయండి. 500 చీర కోసం కోట్లు అంటూ తిరగడం అవసరమా? వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు డల్ కలర్ చీర కొనుక్కుంటా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. లేకపోతే నాకు నచ్చని చీర నా చేతనే కొనిపిస్తావా? అమ్మా నీకు ఏం కూర అంటే ఇష్టం? నాకు పప్పు కూర అంటే ఇష్టం కదరా. ఎందుకు?
కూరగాయలు అనుకో అర్ధగంట కట్ చేయాలి, ఆకుకూరలు అనుకో గంట తెంపాలి, అదే పప్పు అనుకో ఇలా ఎక్కడికి అలా పెట్టచ్చు. అందుకే పప్పు కూర అంటే ఇష్టం. అవును నదిన, నీకేం కూర అంటే ఇష్టం? నాకు చేపల పులుసు అంటే ఇష్టం. ఎందుకంటావు? ఎందుకంటే నాకు వండరాదు, మా ఆయన ఉంటాడు, కాకపోతే నాకేం పని ఉండదు కదా. అవును వద్దా, నీకేం కూర అంటే ఇష్టం? నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే నాకు వండరాదు, మా ఆయనకు వండరాదు. నేను బైక్ నుంచి ఆర్డర్ చేసుకుంటా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఏంటి వదినా నిన్నంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నిన్ననా, నేను లేను వదినా, మా బిడ్డకి బొగులు జ్వరం వచ్చింది, తాయెత్తు కట్టించుకొద్దామని పోయినా. అవునా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది, ఏం చూసి భయపడింది? గదే నిన్న టెట్ ఎగ్జామ్ ఉండే కదా. అది సంగతి. అక్కడ ఏ బద్మాష్ గారినో చూసి భయపడి ఉంటుంది, కరెక్టేనా? బడివేగాడు లేడు, బద్మాష్ గాడు లేడు, ఎగ్జామ్ పేపర్ చూసి భయపడ్డదట. అదేంటి, ఎగ్జామ్లో దయ్యాల బొమ్మలకి ఇట్లా వచ్చినాయా? అయ్యో రామ, దయ్యాలు భూతాలు గన్లెందుకు ఉంటాయి వదిన? చదువు చదువు అంటే చదవలేదు, చదవకుండా పోయింది. ఆ పేపర్ చూసి ఏమొత్తలేదని భయపడ్డది. తెల్లందాక ఒకటే కలవరించు, సైకాలజీ అంటది, సైన్స్ అంటది, మ్యాథ్స్ అంటది. అవునా? ఇప్పుడు కూరగాయలు ఎట్లున్నారంటే చదువురు అంటే చదవరు, జాబులు రమ్మంటే ఎరికేలత్తాయి. ఒకప్పుడు అంటే మీద చదివితే జాబులు వచ్చినాయి బచాయించరు, కానీ జాబులు కొట్టాలంటే ఇప్పుడు ఉంటుంది తమాషా. ఇక మంచిగా చదవకుండా వేయరనుకో, భయపడితే తాయెత్తులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త.